ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. బుధవారం కార్పొరేషన్లోని పలు డివిజన్లలో మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. బుధవారం కార్పొరేషన్లోని పలు డివిజన్లో మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్పొరేషన్లోనే 6, 7, 8, 9, 20, 18, 19, 39, 42వ డివిజన్లోనే నగర మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్లతో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే మహిళా శక్తి పథకం కింద అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తుందని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లో అర్హులైన ప్రతి ఒక్కరికి చీరలను అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, 18వ డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట్ల ఝాన్సీ రాణి నాగరత్నం రాజు, 8వ డివిజన్ కార్పొరేటర్ వజ్జ సంతోష్ని రమేష్ యాదవ్, 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ చంద్రబోస్ యాదవ్, 19వ డివిజన్ కార్పొరేటర్ గోగుల గణేష్, 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్, 9వ డివిజన్ కార్పొరేటర్ బానావత్ దీప్లా, 6వ డివిజన్ కార్పొరేటర్ కుందూరు దీపిక, 7వ డివిజన్ కార్పొరేటర్ మారగోని భవానీ గణేష్, 39వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి కుమార్, నల్గొండ పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, మాజీ కౌన్సిలర్లు కరుణాకర్ రెడ్డి, ప్రదీప్ నాయక్, కాంగ్రెస్ నాయకులు వజ్జ రమేష్ తదితరులు పాల్గొన్నారు.